వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. ప్రతి ఇంటికి ఫైనాన్స్ మినిస్టర్ మహిళలే. ఆర్థిక ఆరోగ్య రంగాల్లో మహిళల పాత్రపై దృష్టి సారించిన చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వికసిత భారత్ 2047 దృష్టికోణాన్ని ప్రజల ముందుంచారు. ఈ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు మహిళల ఆర్థిక ఆరోగ్య శక్తీకరణపై ప్రత్యేకంగా దృష్టిని నిలపబడ్డాయి. ప్రతి ఇంటికి ఫైనాన్స్ మినిస్టర్ మహిళలే కావాలంటూ కుటుంబ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్రను గుర్తిస్తూ వారి ఆర్థిక చైతన్యాన్ని ప్రోత్సహించే దృక్పథాన్ని ముందుకు తెచ్చారు. భారత్ 2047 నాటికి ప్రపంచంలో నంబర్ 1 ఆర్థిక శక్తిగా మారుతుందని ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రశంసల జల్లు కురిపారు. ఆరోగ్య భద్రత కోసం 20,000 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు, ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ పాలసీ, మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. వైజాగ్ను దేశంలోనే సురక్షితమైన నగరంగా అభివృద్ధి చేస్తున్నామని తెలియజేశారు. స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహం దేశ ఆర్థిక స్వావలంబనకు పిలుపుగా పేర్కొన్నారు. ఇంకా ఈ ప్రసంగంలో మహిళల శక్తీకరణపై దృష్టి సారించారు. ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్రను పేర్కొంటూ కుటుంబ ఖర్చులు, పొదుపు, ఆరోగ్య ఖర్చులపై నిర్ణయాలు తీసుకునే శక్తిని మహిళలకు ఇవ్వాలని లక్ష్యాన్ని ముందుంచారు. ఆరోగ్యంపై అవగాహన కల్పించే విషయంగా రోజు అరగంట సమయం ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కేటాయించాలని సూచనలిచ్చారు. ఆహార అలవాట్లు మార్పుపై ఆయిల్, షుగర్, ఉప్పు తగ్గించాలన్న సూచనలను వెలుబుచ్చారు. సంజీవన కార్యక్రమ ప్రస్తావన తెస్తూ బిల్గేట్ ఫౌండేషన్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సంజీవని ఆరోగ్య కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లుగా తెలియజేశారు. దీని ద్వారా ఆరోగ్య సేవలు, హాస్పిటల్ ఖర్చుల తగ్గింపు, సమగ్ర ఆరోగ్య భద్రత లక్ష్యంగా ముందడుగు వేస్తున్నట్లు తెలియజేశారు. ఈ దృష్టికోణంలో మహిళల ఆర్థిక ఆరోగ్య శక్తీకరణను దృష్టిలో పెట్టుకుని వికసిత భారత్ 2047 లక్ష్యాన్ని చేరుకునేందుకు అడుగులు వేస్తున్నట్లుగా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.